అందరికీ దండాలు. అందరూ మంచిగున్నారా? గియాలు కూడా మంచి మంచి వార్తలతో వచ్చేసిన. మరి ఇంకేముంది, వార్తలు షురూ చేసుకుందాం పట్టుండ్రి. ముందుగల హెడ్లైన్స్. పవర్ స్టార్ మెట్రో ప్రయాణం, షూటింగ్ రుగోడి వెంచుండు వకీల్ సాబ్. ఫేస్బుక్ లో ఫేక్ కలెక్టర్లు అమాయకుల దగ్గర చేస్తున్నారు వసూళ్లు. క్లాస్ ఏరియాలనే కాస్ట్లీ తాగుడు, వాళ్ళే నింపుతున్నారట ఖజానా బొచ్చడు. ఇంటి ముంగట్కిగా అమ్మ క్యాంటీను, తమిళనాడు మొక్కుతున్నది అన్నదాతను. దుర్గం చెరువు బ్రిడ్జి మీద ప్రమాదం, రువ్వడిగా కారు దోల్తే పోదా పానం. 10 రూపాయల బిల్లలతోని ధర్నా, బ్యాంకోళ్ళు కూడా తీసుకోకపోతే ఎట్లన్నా. దొంగదందా చేస్తానంటున్న కిట్టు. చాలా షార్ప్గా ఉండే 4 మనుషులు కావాలా. మనం చేసే పనులు ఏ చిన్న మిస్టేక్ జరిగినా అందరం బిస్కెట్ అయిపోతాం. నీకు అర్థమవుతుందా? అన్నట్టు చెప్పుడు మర్చిన ఈ మధ్యలో నేను బండి మీద తిరుగుడు తక్కువ చేసిన, ఎక్కువ మెట్రోకే తిరుగుతున్నా. మంచిగా ఆఫర్లు కూడా పెట్టిండ్రు కదా, అగ్గోకే కావాల్సిన జాగాకు జల్దీగా పోతున్నా. నేను ఒక్కదాన్ని అనుకునేరు, పట్నాల పబ్లిక్ చాలా మంది ఇప్పుడు మెట్రోకే తిరుగుతున్నారట. అన్నట్లు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెట్రో ఎక్కి తిరిగిండు. కార్లో లేక కాదు, సినిమా 4-5 నెలల సంధి ఫామ్ హౌస్ లోనే కూర్చొని పల్కా ఫోన్లల్లా మీటింగ్లు పెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సారు గట్లిట్లా వేసి బయట కాలు వేచిండు. పొద్దుగాల అందరు ఆఫీసులకు బయలుదేరే టైంలా పవర్ స్టార్ పకడ్బందీగా తయారై హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ లో అడుగు పెట్టిండు. సూటు బూటు సల్వాకండ్లద్దాలు పెట్టుకుని టిప్పు టాప్ గా బగ్గ మందిని ఎంటేసుకొని వచ్చిండు. ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి, సినిమాల్లో పెద్ద హీరోను అని తోపుతనం చేయకుండా అందరి లెక్కనే షేకింగ్లు చేపించుకున్నాడు. అందరి లెక్కనే మాస్క్ పెట్టుకున్నాడు. అసలే స్టార్ హీరో మీదికెళ్లి శాన దినాలకు బయటకు వచ్చిండు. అందుకే సారును చూడనికే బగ్గ మందేగబడ్డారు. అప్పటికి రైల్లో కూర్చున్నోళ్లతోని స్టేషన్ లో ఉన్న పబ్లిక్ తోని సారు మాట ముచ్చట చేసి మంచి చెడరుసుకున్నాడట. రైల్లోనే కూర్చున్న ఒక రైతన్నతోని మాట కలిపి పంటలు ఎట్లా వండుతున్నాయి, ఇంటోళ్ళు ఎట్లున్నారని అడిగి తెలుసుకున్నాడట. ఇక రైల్లో తిరిగేటప్పుడు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ సార్ ఇద్దరు పక్క కూర్చొని అద్దాలల్ల పట్నం ని చూసుకుంటా జరసేపు పాతకాని పెట్టిండ్రు. పాలిటిక్స్ కు గ్యాప్ వచ్చింది కాబట్టి పవర్ సారు సినిమాలు తీస్తున్నాడు కదా, వకీల్ సాబ్ సినిమా కోసం గిట్లా మీది రైలు అన్నట్టు హైదరాబాద్ లో మెట్రో రైలు శురువైనాక జనసేనాని రైలు ఎక్కడు గిదే ఫస్ట్ టైం. అందుకే సారు కూడా జరసేపు మీదికెళ్లి పట్నం ను చూసి సంబరపడ్డాడట. కొన్ని వార్తలు చెప్పాలంటే మస్తు భయం అవుతుంది నాకు. మంచి ముచ్చట్లయితే ఏం అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు, కానీ దొంగల ముచ్చట లంగల ముచ్చట్లు చెప్పేటప్పుడే జర్రంతా జడుపు పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ సంగతులు వాళ్ళ ఉపాయాలన్నీ చూసి లోకంలో ఎవడన్నా లంగ పనులు దొంగ పనులు నేర్చుకుంటారా అని భయం అవుతుంది. పోలీసులకు ఇగో ఇట్లా దొరికిండట అని వార్త చెప్తుంటే అట్లా దొరకకుండా ఉండే ఉపాయాలు నేర్చుకుంటారేమో అని అనుమానం కలుగుతుంది. కానీ చెప్పక తప్పదు. జనం అందరూ అసొంటి వాటితోని జాగ్రత్తగా ఉండాలంటే అసొంటి వార్తలు చెప్పక తప్పదు. కాబట్టి ఇగో ఇప్పుడు కూడా మీకు వార్త తెచ్చినా చూడుండ్రి. ఇల్లి కండ్లు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు అని అనుకున్నదట. అగో అట్లనే తయారైనరు ఆన్లైన్ లో చేరి అడ్డమైన లంగ పనులు చేసే బట్టవాజిగాళ్ళు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సారు పేరుతోని ఓ ఫేస్బుక్ అకౌంట్ పుట్టించిండు ఎవడో బద్మాష్ గాడు. చూస్తున్నారు కదా, సారు పోటువా సి నారాయణ రెడ్డి అని పేరు కూడా మంచిగా కనిపిస్తున్నది. ఇక అది చూసిన వాళ్ళు కలెక్టర్ సారు ఫేస్బుక్ అనుకుంటారు కదా, అట్లనే అనుకొని ఎవరో ఫేస్బుక్ లో దోస్తానా చేసుడు సురువు చేసిండ్రట. ఇట్లా 4 రోజులు కాగానే అర్జెంట్ అక్కర పడ్డది, మా సుట్టపోలు దవాఖాన్ల పడ్డారు, ఒక 8,000 రూపాయలు ట్రాన్స్ఫర్ కొట్టు అని మెసేజ్లు పెట్టిండట దొంగగాడు. అరే జిల్లాకు కలెక్టర్ సారు ఏ దవాఖానోళ్ళైనా ఫోన్ కొడితే పైసలు అడుగుతారా, నిమ్మలంగా వచ్చి కట్టుండ్రి అంటారు. అంత అర్జెంట్ వైద్యానికి ఒక్క 8,000 రూపాయలు ఏం సరిపోతాయి? అయినా జిల్లా కలెక్టర్ సారుకు ఒక్క 8,000 రూపాయలు దొరుకుతలేవా? ఒకవేళ అదనుకు జేబులో లేకున్నా ఆయన కింద పనిచేసేటోళ్లను దవాఖాన్ల ఇచ్చి రమ్మన్నా ఇచ్చి వస్తారు. ఇట్లనే అనుమానం వచ్చినట్టున్నది ఈ మెసేజ్ చూసినా అన్నకు. ఫోన్ చేసినా ఎత్తకపోతే దొంగగాడని అర్థం చేసుకొని పోలీసు వాళ్లకు ముచ్చట చెప్పిండ్రు. అట్లనే అసలు కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ కూడా ఈ ముచ్చట ఇని నా పేరు మీద ఎవ్వలకు పైసలు ఇవ్వకుండ్రి అని చెప్పుకొచ్చిండు. చూస్తున్నారు కదా పబ్లిక్, మొన్నటి కాడి నుంచి ఎస్ఐ సిఐల పేర్లు చెప్పి పైసలు వసూలు చేసిండ్రు. ఇప్పుడేమో కలెక్టర్ల మీద పడ్డారు. ఆదమర్చి ఉంటే అన్ని ఊడ్చుకపోతారు ఆన్లైన్ దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండుండ్రి. కలిగిన వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి? వాళ్ళు ఏది కొన్నా ఏది ముట్టుకున్నా ఇలువైన బాగా ధరగలయ్యే తీసుకుంటారు. కాళ్ళ చెప్పుల నుంచి మొదలు పెడితే కండ్లద్దాల దాకా దగదగ మెరిసిపోతుంటాయి. అన్నీ ఎక్కువ రేటు వస్తువులే పెట్టుకుంటారు. మరి అట్లయితేనే ఇంకెంత ఏలో పెరుగుతుంది అని అనుకుంటారో ఏమో గానీ ఇగో గీ ముచ్చట్లు కూడా అంతేనట.
బయట పడేదాకా అందరూ దొరలే అని ఇందుకే అంటారు కావచ్చు. ఊళ్ళల్లో తాగి తూగుడు కనిపిస్తది కాబట్టి తాగుబోతులంతా పల్లెటూర్ల పొంటే ఉంటారని అనిపిస్తది గాని అసలు తాగుబోతులు పట్నంలోనే ఉన్నారట. పబ్లిక్ ఎక్కువనే, వాళ్ళ తాగుడు కూడా మస్తు ఎక్కువనే ఉన్నదట. పల్లెటూరు వాళ్ళు 100 సీసా తాగితే పట్నపోళ్ళు 1000 పెట్టి అంతే సీసాను తాగుతున్నారట. అంటే కాస్ట్లీ పబ్లిక్ కాస్ట్లీ మందు తాగి సర్కారు ఖజానాను చక్కగా నింపుతున్నారట. మళ్ళా దాంట్లో హైదరాబాద్ లో క్లాస్ పబ్లిక్ ఉండే ఏరియాలు అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి అసొంటి అనుకోరాదుండ్రి. అక్కడ తాగుడు లెక్కలు చూస్తే తలకాయ తిరిగినంత పని అవుతున్నదట. చేసే పనులు పెద్దయి, వచ్చే సంపాదన పెద్దది కాబట్టి తోమతకు తగ్గట్టు తాగుతున్నారట. ఎక్కువలో ఎక్కువ ఫారెన్ మందు మీదనే పానాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడి బీర్ల కంటే ఏరే దేశం బీర్ల మీద మోజు పెంచుకుంటున్నారట. బరాండ్ అయినా, విస్కీ అయినా, రమ్ము అయినా, జిన్ను అయినా పరాయి దేశం మందునే గుద్ది ఇడిచి పెడుతున్నారట. ఒక్క వారంలా క్లాస్ ఏరియాలల్లా 60 లక్షల నుంచి 70 లక్షల ఇలువైన మందు తాగుతున్నారట. పబ్బులు, రెస్టారెంట్లల్లా రంగురంగు లైట్లు వేసుకొని ఎగురుకుంటా చీప్ లిక్కర్ తాగలేరు కదా, 1000 ఎక్కువైనా నొయ్యకుంటా తీసి ఖర్చు పెడుతున్నారట. మరి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత టోళ్ళు అంతటి తాగుడు కూడా తాగలే కదా, అదే చేస్తున్నట్టున్నారు. దేవుని కోసం ఎక్కడెక్కడనో ఎంకులాడతాం గాని ఆకలైనప్పుడు కడుపుకి ఎంత బువ్వ పెట్టినోడే దేవుడు. అందుకే అన్నం పెట్టినోళ్ళు మంచిగా ఉండాలని, ఆ అన్నాన్ని పండించే రైతన్నలు మంచిగా ఉండాలని అన్నదాత సుఖీభవ అని మనం దీవనార్థులు పెడుతుంటాం. ఒకరి కడుపు నింపుట్ల చాలా గొప్పతనం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా పథకాలు పెట్టి మరీ పబ్లిక్ కడుపు నింపుతున్నాయి. ఇక తమిళనాడు సర్కారు ఒక అడుగు ముంగల్కేసి ఇంకో మంచి కార్యం షురూ చేసింది. అదేందో మీరు చూడండి. అన్నదానాన్ని మించిన మహాదానం లేదని అమ్మ క్యాంటీన్లు పెట్టి పేదోళ్ల కడుపు నింపుతున్నది తమిళనాడు సర్కార్ ఎన్నో ఏండ్ల నుంచి. 5 రూపాయలకి అక్కరున్నంత అన్నం పెట్టి అమ్మ అయ్య అయ్యింది పట్నాలల్లో కూడులేనోళ్లకు. గదే మంచి మనసుతోని ఇంకో మంచి పని చేసింది తమిళనాడు సర్కార్. క్యాంటీన్ దాకా రాలేక ఆకలితోని కడుపు మార్చుకునేటోళ్ల కోసం మొబైల్ అమ్మ క్యాంటీన్లను షురూ చేసింది. అంటే ఆకలున్నోళ్ల దగ్గరకే భోజనం అన్నట్టు. సీఎం పళనిస్వామి, చిన్న సీఎం పళనిసెల్వం ఇద్దరు కలిసి కమ్మటి బువ్వ వడ్డించిండ్రు. అమ్మ క్యాంటీన్లల్లో ఏమేం వంటలుంటాయో గవే గీ 4 పయ్యాల క్యాంటీన్లు కూడా ఉంటాయట. చెన్నై పట్నంలో ఉన్న పేదోళ్లకు, కూటికి గతి లేనోళ్లకు కూడా వాడవాడ తిరిగి ఉడుకుడుకు బువ్వ పెడతాయట గీ మొబైల్ క్యాంటీన్లు. గిసొంటివి ఇప్పటికైతే 3 ఉన్నాయట గానీ ఇంగిన్ని దినాలల్లా వాడకొక బండి పెడతారట. కరోనా చేయబట్టి గుంపులు కూడొద్దని చెప్తున్నారు. అందుకే ఇంటికాడికే వచ్చి అన్నం, పప్పు, చారు అన్ని ఇచ్చిపోతారు అన్నట్లు. మంచి ఆలోచన కదా. అక్కరకు పైసలు ఇచ్చినోన్నైనా గుర్తు పెట్టుకుంటారో లేదో గానీ ఆకలి తీర్చినోని మాత్రం పబ్లిక్ అస్సలు మర్చిపోరు. అందుకే అమ్మ మొబైల్ క్యాంటీన్లను తమిళోళ్లే కాదు తెలుగు పబ్లిక్ కూడా బగ్గా మెచ్చుతున్నారట. రోడ్డు బొందలుంటేనేమో సర్కార్ని తిడతారు అందరూ, గిట్లనేనా రోడ్లంటే అని. మరి అదే రోడ్ల నున్నవి చేస్తే రువ్వడిగా పోయి ప్రాణాలనే తీసుకుంటారు. అరే రోడ్లు మంచిగా చేస్తున్నారంటే మన ప్రాణం ఖరాబ్ కాకుండా పోవాలని, కానీ ప్రాణాలే పోగొట్టుకోవాలని కాదు కదా. ఈ ముచ్చట ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో కొంతమంది. కానీ ఇగో మొన్ననే షురువైన తీగల బ్రిడ్జి మీద ఎసుంటి ఘోరం జరిగిందో చూడుండ్రి. అయ్యయ్యో ఎంత పనాయినో. దుర్గం చెరువు మీద కట్టిన తీగల బ్రిడ్జి మీద మస్తు ఘోరం జరిగింది. మరిగా తీగలను చూసుకుంటా కార్ దోలిండో ఏమో డివైడర్ ను గుద్దుకుంటే బోల్తా కొట్టింది. ఇంకా నయం కొద్దిపాటి దెబ్బలతోని బయటపడ్డట్టయింది. పోలీసులు వచ్చి మళ్ళా కారును లేపి దాంట్లోండోళ్ళని దావకానకు తీసుకుపోయిండ్రు గాని చూసుకుంటే పోవాలని అనుకుంటే దూరంకెళ్ళి చూడాలి. కార్ దోలుకుంటే తీగలను చూస్తే ఎట్లా? గట్ల నిమ్మలం మీద పోయినా మంచిగుండు, రువ్వడిగా పోతే గిట్లనే అయితది. హైదరాబాద్ పబ్లిక్ కు జర్రా ఫ్లైఓవర్ల మీద దుర్గం చెరువు బ్రిడ్జి మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండుండ్రి. మీరు మంచిగా పోకున్నా మీకే రిస్క్, అవతలోళ్ళు మంచిగా పోకున్నా మీకే రిస్క్. ఆలోచన చేయండి. చాలా షార్ప్గా ఉండే 4 మనుషులు కావాలా. మనం చేసే పనులు ఏ చిన్న మిస్టేక్ జరిగినా అందరం బిస్కెట్ అయిపోతాం. నీకు అర్థమవుతుందా? ఏందయ్యో నువ్వు చేస్తున్నా అంత పెద్ద పని? అమ్మా దండి దుడ్లు వచ్చాయి, నువ్వు కూడా చేస్తావా? చెప్తా చేస్తా గానీ ముందు చెప్పురా. హలో రే రే ఒక నిమిషం లైన్లో ఉండు. గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి ముందర హెడ్ లైట్ పని చేయడం లేదంట. టార్చ్ లైట్ పట్టుకొని దౌడని పరిగెత్తావా? తిక్కగా ఉన్నదా? చక్కగా చెప్పు, ఏం చేస్తున్నావు? నా బిజీలో నేనుంటే నువ్వు ఏందమ్మా మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటా? రాత్రి 1 గంటకి కరెక్ట్గా బ్యాంకు ముందర షార్ప్గా నిలబడాలా. బ్యాంకు ముందట్నా? కొంపదీసి దోపిడీ చేస్తలేరు కదా? చిచ్చి చీపుగా బ్యాంకులో దొంగతనం చేసేది ఏంది? దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తాం. అది అంటే అర్థం కాలేదు. నీ మట్టి బుర్రకు అర్థం కాదని నాకు తెలుసు కానీ. హలో రే అనుకోయిన టైంకి
దొంగలు బ్యాంకులో దొంగతనం చేసి బయటకు వస్తానే టకాలం వాళ్ళని దోసుకోవాలా, అది ప్లాన్. అంటే దొంగతనం చేసిన వాడి దగ్గర మీరు దొంగతనం చేస్తారా? ఇప్పుడు నీ ఎల్ఈడి బల్బు వెలిగింది పద్మ, పిట్టుగాడు దొంగలకే దొంగ. అసలు అయినా ఈ పని మనకి బ్రహ్మాండంగా సూట్ అవుతుంది పద్మ. అబ్బచ్చా, నువ్వేమైనా జెంటిల్మెన్ సినిమాల అర్జున్వా? పోలీసులకు దొరికితే చిన్నగుండదు నీకు మర్యాద. అమ్మా అంతలా పోలీసులకు తెలియాలంటే ముందు కంప్లైంట్ ఇచ్చేవాడు ఉండాలి కదా, దొంగలకి అంత ధైర్యం ఉంటుందా? అంటే తేలుగుట్టిన దొంగ లబలబం ముత్తుకోడని ఈ పని ముందుటేసుకున్నావా? ఎస్ అవును. నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్తో ఆలోచించు ఒకసారి చెప్పు పద్మ. దొంగతనం చేసినోడు సార్ నేను దొంగతనం చేసిన డబ్బు ఎవరో దొంగతనం చేశారు సార్ అని చెప్తాడా? అది నీ భ్రమ. నువ్వు ఎప్పుడు ఇట్టే అంటావులే పద్మ. హలో, అరే ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ వస్తుందంట రేపు రాత్రి, దాంట్లో దండి డబ్బులు హవాలాలో వస్తున్నాయంట్రా, దాని మీద కూడా కన్నేసించో. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు లేరు పద్మ, బంగారం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, లంచాలు తీసుకునే ఆఫీసర్లు, కుంభకోణాలు స్కాములు చేసి జనాలు సొమ్ము తినేవాళ్ళు, వీళ్ళంతా నా కస్టమర్స్, వీళ్ళే నా టార్గెట్. నీ టార్గెట్లు వీళ్ళు వాళ్ళు అని చెప్తున్నావు కానీ నువ్వెంత మందికి టార్గెట్ అవుతావో తెలుసుకుంటలేవు. నువ్వు అన్ని చెడగొట్టే ముచ్చట్లే చెప్తావు. లక్షల కోట్ల బంగారం వెండి సంపాదించుకొని అద్దాల మేడల మీద ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది పద్మ. వద్దొద్దు, ఎక్కువ ఊహించుకోకు, అక్కడి నుంచి పెడితే బొక్కలు ఇరుగుతాయి. నీకు తెలుదు పాడలేదు, దండి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కువ మురవకు, అటు పోలీసులకి టార్గెట్ అవుతావు, ఇటు దొంగల్ని మోసం చేసినందుకు వాళ్ళకి టార్గెట్ నువ్వే అవుతావు. ఎవరికి దొరికినా పొట్టు పొట్టుదంటారు. అస్సలేం కాదు పద్మ, కడప జిల్లాలో ఏం జరిగిందో తెల్లా నీకు? ఏం జరిగింది? ఎర్ర చందనాన్ని కొంతమంది స్మగ్లింగ్ చేసినారంట, వాళ్ళ దగ్గర కొట్టేసేదానికి వేరే వాళ్ళు ప్లాన్ చేసినారు. వామ్మ నాయనో, అట్లా కూడా జరుగుతుందా? లేకపోతే అంత నీలాగా నాలాగా ఉంటారా? నేనేం చెప్తున్నానంటే సింపుల్గా మన కోసం కష్టపడి దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్ళు ఉంటారు కదా, మనం పోయి ఏదో పద్ధతిగా వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తే సరిపోతుంది కదా, ఏంటి కష్టపడాలా ఊరికే? సరే ఓకే, నువ్వు అన్నట్టే జరిగిందే అనుకో, దోసుకున్న సొమ్మును ఎక్కడ అమ్ముకుంటావురా? అక్కడనైనా దొరికిపోతావు కదా. ఓరి నాయనా, నీ పీడ నాకు ఎప్పుడు పోతుందో పద్మ, నా ఆశలు అడియాసం చేసేదానికే పుట్టినావా నువ్వు? ఏందో దొంగతనమే తప్పురా అంటే దొంగతనం చేసిన వాడి దగ్గర దొంగతనం చేస్తా అంటవా? ఏం మనిషివిరా, నీ వల్ల దేశానికి ఏం లాభం రా? చిచి, చూసిండ్రా ఎట్లా తయారైందో దునియా. పొట్టోని పొడుగోడు కొడితే వాడిని పోషమ్మ కొట్టిందట. అగో అట్లానే ఉన్నది ఈ దోపిడి దొంగల ముచ్చట. ఏం స్మగ్లింగ్లో ఏం పాడు. ఎవరు పుట్టిస్తారో ఎందుకు పుట్టిస్తారో తెలియదు కానీ కొన్ని పుకార్లే నిజాలైతాయి. ఇప్పటికిప్పుడు 2000 రూపాయలు చెల్లుతలేవట అని ఎవరన్నా ఒక్కలు ఉత్తగా ఓ మాట పుట్టించిండ్రే అనుకో, ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి 2000 నోట్లు చెల్లుతలేవట అని అంటారు. ఎందుకు చెల్లుతలేవన్న సంగతి ఎవ్వరికి తెలియదు. సర్కార్ ఏమన్నా సర్క్యులర్ విడుదల చేసిందా అంటే అది కూడా తెలియదు. కానీ అందరికందరూ 2000 రూపాయలు చెల్లయి అంటారు. ఇగో ఈ ముచ్చట కూడా అసుంటది. ఏ నోట ఉట్టిన పుకారో గాని 10 రూపాయల బిల్లలు పత్తకు లేకుండా పోయినాయి. కానీ ఆసిఫాబాద్ జిల్లా మోగడ అనే ఊర్లో ఉండే పద్మాకర్ అని గీ అన్న దగ్గర 11,010 రూపాయల బిల్లలు జమైనాయట. బ్యాంకు పోయి అకౌంట్లో ఏమంటే తీసుకుంటలేరట. అందుకే ఎందుకు తీసుకోరని ఎంఆర్ఓ ఆఫీస్ ముందట 10 రూపాయల బిల్లలతోని ధర్నాకు దిగిండు. నాకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదా అంటున్నాడు. అయినా అన్న గా 10 రూపాయల బిల్లలంటేనే ఎవ్వరు తీసుకుంటలేరాయే, గసొంటి నీ దగ్గర ఎట్లా జమైనాయే? ఎవరు తీసుకుంటలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. మీరన్నా కొద్దిగా తీసుకోండి కదా, మాకు కూరగాయలు లేవు అని అంటే నాకు చాలా బాధ అనిపించి బిల్లని నడిచినా నడవకపోయినా పర్వాలేదు కానీ ఎటువంటి వాళ్ళకైతే హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్తో నేను బిల్లలు తీసుకోవడం జరిగింది. ఇన్నరా గీ అన్న కూరగాయలు అమ్ముతాడట. ఊర్లో పొంటి జనానికి పింఛన్లు కరువు పని పైసల రూపంలో ఇస్తున్నారు కదా, అగో వాటిని తీసుకోకుంటే బీద సాదోళ్ళ దగ్గర గీ అన్న తీసుకొని కూరగాయలు ఇచ్చేదట. సరే ఎట్లొస్తేంది గాని గీ 10 రూపాయల బిల్లలు చెల్లయని రిజర్వ్ బ్యాంకు చెప్పిందా, లేకుంటే సెంట్రల్ సర్కార్ ఏమన్నా కానూన్ ఇచ్చిందా? బ్యాంకోడు ఎందుకు తీసుకోడు? అన్ని తెలిసినాక బ్యాంకోడే గిట్లా చేస్తే ఏం తెలియని పబ్లిక్ ఇంకెట్లా చేయాలి? ఏం ఆఫీసర్లు కావచ్చు, సార్లు పెద్ద సార్లు 10 రూపాయలు తీసుకోనోళ్ళు మరి పింఛన్ల రూపంలో కరువు పని రూపంలో పబ్లిక్ ఎందుకు ఇస్తున్నాడు సారు అని గట్టిగానే అడుగుతున్నాడు. ఇప్పటికైనా 10 రూపాయలు తీసుకోండ్రి, లేకుంటే పరువు పోతుందని బ్యాంక్ వాళ్ళని తిడుతున్నారు ముచ్చటెరకైన పబ్లిక్. పవర్ స్టార్ మెట్రో ప్రయాణం షూటింగ్ రుబడి వెంచిండు వకీల్ సాబ్. ఫేస్బుక్ లో ఫేక్ కలెక్టర్లు అమాయకుల దగ్గర చేస్తున్నారు వసూళ్లు. క్లాస్ ఏరియాలనే కాస్ట్లీ తాగుడు, వాళ్ళే నింపుతున్నారట ఖజానా బొచ్చడు. ఇంటి ముంగట్కిగా అమ్మ క్యాంటీను, తమిళనాడు మొక్కుతున్నది అన్నదాతను. దుర్గం చెరువు బ్రిడ్జి మీద ప్రమాదం, రువ్వడిగా కారు దోల్తే పోదా పానం.
10 రూపాయల బిల్లలతోని ధర్నా. బ్యాంకోళ్ళు కూడా తీసుకోకపోతే ఎట్లన్నా? దొంగదందా చేస్తానంటున్న కిట్టు. చాలా షార్ప్గా ఉండే 4 మనుషులు కావాలా. మనం చేసే పనులు ఏ చిన్న మిస్టేక్ జరిగినా అందరం బిస్కెట్ అయిపోతాం. నీకు అర్థమవుతుందా? చూశారు కదా ఈ ఇయాల్టి మన కత్తి కట్టారు వార్తలు. మళ్ళా వార్తలు అలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.